అదే మరి సారగొండ మండలంలో ఉన్నటువంటి సిరిసంగల్ల శ్రీరామచంద్ర కళ్యాణానికి స్థానిక ఎమ్మెల్యే గోలబాలరాజు గారు కూడా రావడం జరిగింది. అలాగే మరి వారిని మరి కొన్ని తెలుసుకున్నాం. చెప్పండి. శ్రీ 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 రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక శ్రీరామనవమి రోజు అద్భుతంగా జరుపుకునేటువంటి వేడుక. కానీ దురదృష్టం ఈ కరోనా మహమ్మారి మనుషులను ఎడవాపడం కోసం వచ్చినట్టుగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ మహమ్మారి బారి నుండి ప్రజలు తొందరగా బయటపడాలని మనస్ఫూర్తిగా రాముల వారిని ప్రార్థిస్తూ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా దేవుడు మన గుండెల్లోనే ఉంటాడు. ఉన్న దగ్గరనే ఆ దేవుణ్ణి గుర్తు చేసుకొని ప్రార్థించుకొని ఈ లోకం బాగుండాలని, ఈ ప్రజలంతా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించి అతి త్వరలోనే ఈ మహమ్మారి నుండి బయటపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నా. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, సాగునీటి విషయంలో కానీ, లేదంటే ఈ ప్రజల సంక్షేమం విషయంలో కానీ అనునిత్యం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి కూడా కరోనా వైరస్ వ్యాపించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. మా రాష్ట్ర ముఖ్యమంత్రి కారణ జన్ముడు రాష్ట్ర ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మహమ్మారి నుండి బయటపడి తను యథాతథంగా ఈ రాష్ట్రానికి సేవలు అందించే విధంగా ఆ భగవంతుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగనే కలకుర్తి Iya,